ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన ప్రోటీన్ పౌడర్ వెనకాల మనకు కొన్ని లేబుల్స్ ఉంటాయి. ఆ లేబుల్స్ చూసి మనకి ఎంత తక్కువ కంటెంట్స్ ఉంటే ఆ ప్రోటీన్ పౌడర్ అనేది అంత మంచిదని కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు మనకి బాడీకి ఒకవేళ 50 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి అంటే ఒక 10% ఆఫ్ దట్ 50 grams ఆఫ్ ప్రోటీనే మనం ప్రోటీన్ పౌడర్ ద్వారా తీసుకోవాలి. ద రెస్ట్ 40 grams మనం ఎప్పుడైనా సరే డైట్ ద్వారా కన్జ్యూమ్ చేసుకుంటేనే బెటర్. ఎక్కువ శాతం ప్రోటీన్ కంటెంట్ బాడీలో ప్రోటీన్ పౌడర్తో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్లో మనకి అట్లీస్ట్ 20 to 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఒక స్కూప్తో ఆపితే బెటర్. ఎక్కువ వాడుతూ ఉంటే ఏమవుతుంది అంటే వేరే కంటెంట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మన బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు కొంతమందికి సడన్గా ఇప్పుడు చాలా ఇయర్స్ ప్రోటీన్ తీసుకోవడం అలవాటు లేదు. సడన్గా ఇట్లా డాక్టర్స్ చెప్పారని చెప్పి ప్రోటీన్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే సడన్గా బ్లోటింగ్, కాన్స్టిపేషన్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అవన్నీ ఉంటాయి. సో అది ఎందుకు అవుతుంది అంటే సడన్గా డైట్ చేంజ్ అవ్వడం వల్ల వస్తుంది. మనం దానికి కొంచెం టైం ఇచ్చాము అంటే ఒక 1 week to 10 days స్లోగా అంటే 50 grams అవసరం ఉంది అంటే 10-20 grams పర్ డేతో స్టార్ట్ చేసుకుంటూ మెల్లమెల్లగా కంటెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే దానివల్ల మనకి ఇష్యూ రాకుండా ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ అవన్నీ అవ్వకుండా ఉంటాయి. ఇంకొక కామన్ ప్రాబ్లం ఆర్ కామన్ డౌట్ ఏమొస్తుంది అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రోటీన్ తినొచ్చా తినకూడదా? క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ కంటెంట్ కొంచెం తక్కువగా తింటే బెటర్. Visit us at Ameerpet, Patancheru, Uppal, Tandoor and Kottipalli. Wherever you are, we are always here for your health.